కనికుడు ధృతరాష్ట్రుడికి కూటనీతి నేర్పించిన తర్వాత శకుని కూడా హస్తినాపురంలో స్థిరపడిపోయాడు. అతను దుర్యోధనుడితో పాండవులంటే ద్వేషం పెరిగేలాగా మాట్లాడేవాడు. దుర్యోధనుడికి వచ్చే చెడ్డ ఆలోచనల్ని ఇంకా యాంప్లిఫై చేసేవాడు. అలా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు సీక్రెట్ గా కలిసి పాండవులను ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలా అని ప్లాన్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ రాజ్యంలో బయట జనాలంతా ఇలా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ వంశంలో అందరికంటే పవర్ఫుల్ భీష్ముడు, కానీ అతను రాజ్యాధికారం వదిలేశాడు. తర్వాత ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి అతనికి రాజ్యాధికారానికి అర్హత అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇకపై రాదు. కానీ ఇప్పుడు తరంలో అందరికంటే పెద్దవాడు యుధిష్ఠిరుడు. అతనికి చక్రవర్తి అవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. మనందరం యుధిష్ఠిరుడికి అభిషేకం జరిగేలా చూడాలి. అప్పుడే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, కురువంశం క్షేమంగా ఉంటుంది, రాజ్యం సుఖంగా ఉంటుంది అని అనుకునేవారు. ఈ మాటలన్నీ విన్న దుర్యోధనుడు అసూయతో మండిపోయాడు. ఎలాగైనా పాండవుల్ని చంపాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఎవరూ లేని టైం చూసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: తండ్రి, నేను బయట జనాల మాటలు విన్నాను. వాళ్ళందరూ మనకు అగేన్స్ట్ గానే మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో నువ్వు, భీష్ముడు రాజ్యాధికారం వదిలేశారు, పాండువు రాజయ్యాడు. ఇప్పుడు యుధిష్ఠిరుడు రాజవ్వబోతున్నాడు. రేపు వాళ్ళ పిల్లలు రాజులవుతారు. నీ కొడుకులైన మాకు రాజ్యాధికారం దక్కట్లేదు. బయటకెళ్తుంటే జనాలు చూసి నవ్వుతున్నారు. కొన్ని రోజులయ్యాక పాండవులు ఎంత చెప్తే, ఏం చెప్తే అదే చేయాల్సిన పరిస్థితికి మనం దిగజారుతాం. ప్రజలు కూడా మనం అదే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు. నువ్వేదో ఒక ప్లాన్ వేసి మమ్మల్ని అందరినీ ప్రాబ్లం నుంచి బయటపడే నాన్న అని అడిగాడు. ఈ మాటలన్నీ విని ధృతరాష్ట్రుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ కూర్చున్నాడు. కాసేపు అక్కడే వెయిట్ చేసి దుర్యోధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అందరూ మీటింగ్ పెట్టుకొని పాండవులు చంపడానికి ఒక ప్లాన్ రెడీ చేశారు. కానీ దానికి ధృతరాష్ట్రుడు అప్రూవల్ కావాలి. సో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడడానికి మళ్ళీ వచ్చాడు. తండ్రి, పాండవుల వలన మనకొచ్చే ప్రమాదం తప్పించాలంటే వాళ్ళని హస్తినాపురానికి దూరంగా పంపించాలి. మీరు వాళ్ళకి ఏదో ఒక సాకు చెప్పి వారణవతానికి పంపేయండి. అలా వాళ్ళని పంపేసిన తర్వాత ఇక్కడ కొంతమంది జనాలకి డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళకి సల్మానాలు చేసి వాళ్ళకి మన మీద అభిమానం పుట్టేలాగా చేద్దాం. వాళ్ళకి జరిగే మంచి విషయాలు చూసి మిగతా వాళ్ళు కూడా మన వైపు వస్తారు. భీముడు, అర్జునుడు కలిసి సంపాదించిన డబ్బంతా ఇప్పుడు నీ కంట్రోల్లోనే ఉంది. సో ఈ రాజ సిబ్బంది, మంత్రులందరికీ మనమే జీతాలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కువ ఏం మాట్లాడరు, మన వైపే ఉంటారు. ఇలా రాజ్యం అంతా నా కంట్రోల్లోకి తెచ్చుకొని ప్రజలు మెచ్చేలా పరిపాలిస్తాను. ఆ తర్వాత పాండవులు తిరిగి వచ్చినా వాళ్ళనెవరూ పట్టించుకోరు. పాండవులకి అన్యాయం చేయడం మన ఉద్దేశం కాదు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా బతికేలాగా ఏర్పాటు చేద్దాం అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి కనికుడు చెప్పిన కూటనీతికి లైవ్ ఎగ్జాంపుల్ లా కనిపించాడు దుర్యోధనుడు. వెంటనే ఆనందంతో ఇలా అన్నాడు: నాయనా దుర్యోధన, నా మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది. కానీ ఇది చాలా ఘోరమైన పాపంతో కూడిన పని కాబట్టి కామ్గా కూర్చున్నాను. సరే, నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావు, తప్పకుండా చేద్దాము అని కొడుకు మీద ప్రౌడ్ ఫీలింగ్ తో హ్యాపీగా అప్రూవ్ చేశాడు.